హలో నమస్తే మామ, నేను మీ సాయిని. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ మాల్టా. ప్రజెంట్ ఈరోజు 6 అవుతుంది, ఎర్లీ మార్నింగ్. నిన్న డ్యూటీ లేకుండే, సో అందుకని నిద్ర పట్టలేదు. రోజు నైట్ డ్యూటీ అలవాట్ అయిపోయింది కదా. ఎర్లీ మార్నింగ్ లేచి ఫ్రెష్ అయిపోయి బయటికి వచ్చిన. మార్నింగ్ వ్యూ ఇలా ఉంది. మేము ఉండే ఏరియా ఇది, కాలనీ. ముచ్చట ఏంటంటే, నిన్న మొన్న పెట్టిన వీడియోస్కి అయితే వ్యూస్ చాలా నచ్చినాయి ఇన్స్టాగ్రామ్లో. అయితే అందరూ చాలామంది మెసేజ్ చేస్తూనే ఉన్నారు, కామెంట్ చేస్తూనే ఉన్నారు, పర్సనల్గా ఫోన్స్ కూడా వస్తున్నాయి. అసలు వీసా ప్రాసెస్ ఎలా ఉంటుంది ఏంది అనేది. నేను అట్లనే నా జర్నీ ఎలా జరిగింది అనేది కూడా చెప్తా. యాక్చువల్గా నేను దుబాయ్ నుంచి వచ్చిన. నేను ఇండియా నుంచే ట్రై చేసిన. ఇండియా నుంచి నాకు రిజెక్ట్ అయింది. ఇండియా నుంచి దుబాయ్ నుంచి మాల్టా ఎలా జరిగింది ఏందనేది నేను తర్వాత చెప్తా. ఎందుకంటే ఫస్ట్ అందరు మెసేజ్ చేస్తున్నారు కాబట్టి నాకు నైట్ డ్యూటీ లేకుండే. సో దానికోసం ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తే కొద్దిగా అండర్స్టాండ్ చేసుకుంటారు కదా అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఇన్ఫర్మేషన్ వీడియో చేస్తున్నా. నాకు తెలిసిన 2 ప్రాసెస్లు ఉన్నాయి మాల్టాకి, యూరోప్కి అప్లై చేయడానికి గల ప్రాసెస్. ఎలా అంటే, ఇప్పుడు ఆగస్ట్ 1 నుంచి స్కిల్ పాస్ మ్యాండేటరీ అయింది. కంపల్సరీ స్కిల్ పాస్ అడుగుతున్నారు. స్కిల్ పాస్ ద్వారా అప్లై చేసుకుంటే 99% వీసా రావడానికి ఛాయిస్ ఉంటుంది. కొన్ని కంపెనీలు ఏం చేస్తాయంటే, ఇప్పుడు డైరెక్ట్ వాళ్ళకి వేకెన్సీస్ ఉంటే డైరెక్ట్ తీసుకుంటుంది. లైక్ దుబాయ్ నుంచి కానీ ఇంటి దగ్గర నుంచి వాళ్ళకి వేకెన్సీస్ ఉంటాయి. అయితే ఇప్పుడు స్కిల్ పాస్ ఎలా అంటే, స్కిల్ పాస్ ఆన్లైన్లో రాయాలి. ఎగ్జామ్ ఐడి క్రియేట్ చేసుకొని పేమెంట్ చేయాలి. మినిమం ఒక 50,000 ఉంటుంది. ఇక్కడి 495 యూరోస్ అవుతుంది. దాంట్లో స్కిల్ పాస్ చేయాలనుకుంటే దాంట్లో 2 ఫేజ్లు ఉంటాయి, ఫేజ్ 1, ఫేజ్ 2 అని. ఫేజ్ 1లో 5 యూనిట్స్ ఉంటాయి. అది లైక్ మాల్టా గురించి. సో మీరు గూగుల్ చేసిన వస్తుంది, యూట్యూబ్లో కూడా చాలా వీడియోస్ ఉన్నాయి స్కిల్ పాస్ గురించి. వాటిని చూసి మీరు నేర్చుకొని అటెంప్ట్ చేసిన బెస్ట్ ఉంటుంది. ఫేజ్ 1లో 5 యూనిట్స్ అని చెప్పాను కదా. 5 యూనిట్స్లో 1 to 3, 4 యూనిట్స్ లైక్ ఎట్లా ఉంటాయి, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి. చూస్ ద కరెక్ట్ ఆన్సర్ లైక్ అట్లా. 5th యూనిట్ ఏమో, ఫేజ్ 1లో 5th యూనిట్ ఏమో జస్ట్ మన సెల్ఫ్ ఇంట్రొడక్షన్ ఇవ్వాలి. వాళ్ళు వీడియో రికార్డింగ్ చేసుకుంటారు, అది మనకు తెలీదు వీడియో రికార్డ్ అవుతున్నట్టు. బట్ మనం ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండద్దు, సైడ్లో ఎవరు కనిపించద్దు కూడా. మీరు ఒక్కరే ఉండి డైరెక్ట్ కెమెరాని చూసుకుంటూ మాట్లాడాలి. ఎందుకంటే సైడ్కి చూసుకుంటూ మాట్లాడినా అది మళ్ళీ ఇబ్బంది అవుతుంది. అది కూడా కంప్లీట్ అయిపోయిందంటే మీకు 2-3 డేస్లో స్కిల్ పాస్లో ఫేజ్ 1 కంప్లీట్ అయిపోయిందని చెప్పేసి ఫస్ట్ ఏంటంటే మెయిల్ వస్తుంది. మెయిల్ వచ్చిన తర్వాత ఫేజ్ 1 సర్టిఫికేట్ ఒక 1 డే పట్టచ్చు, 2 డేస్ పట్టచ్చు, అట్లా వస్తుంది. ఫేజ్ 2 అనేది విఎఫ్ఎస్లో డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ ఉంటుంది. కంప్యూటర్తో ఉంటుందా లేకపోతే క్యాండిడేట్స్ అటెండ్ చేస్తారా తెలియదు, కానీ ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ ఉంటుందని చెప్పేసి తెలుసు. ఇంటర్వ్యూ అంటే సెల్ఫ్ ఇంట్రొడక్షన్ ఉంటుంది. దాని తర్వాత మాల్టాలో మీరు ఆల్రెడీ ఫేజ్ 1 చేసే ఉంటారు కాబట్టి దాని గురించి నార్మల్గా ఏదైనా క్వశ్చన్స్ అడుగుతారు కావచ్చు. ఫేజ్ 2 అనేది మాత్రం ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ. సో ఆ సర్టిఫికేట్ పట్టుకొని, ఆ సర్టిఫికేట్ ఫేజ్ 1 వచ్చినా ఓకే, ఫేజ్ 2 చేసినా ఓకే. అవి రెండు వస్తే 2 సర్టిఫికేట్స్ ద్వారా సబ్మిట్ చేయొచ్చు, లేదంటే ఒక సర్టిఫికేట్తోని సబ్మిట్ చేయొచ్చు. ఒకవేళ మీరు సబ్మిట్ చేసిన తర్వాత ఫేజ్ 2 కూడా సర్టిఫికేట్ కావాలి అనుకుంటే మళ్ళీ ఫేజ్ 2 సర్టిఫికేట్ వచ్చేంత వరకు ఆగాలి, అలా ఉంటుంది. సపోజ్ మీకు 2 సర్టిఫికేట్స్ వచ్చినాయి కాబట్టి ఫేజ్ 1, ఫేజ్ 2, అప్పుడు మీరు ఏదైనా ఎంప్లాయర్తో మాట్లాడుకొని ఫేజ్ 1, ఫేజ్ 2 సర్టిఫికేట్స్ ఉన్నాయని చెప్పేసి మాట్లాడుకొని వాళ్ళకి సబ్మిట్ చేస్తే ఫస్ట్ మీ పాస్పోర్టు, కొన్ని డిపాజిట్ కింద కొంత అమౌంట్ తీసుకొని సబ్మిట్ చేస్తారు. వీళ్ళు సబ్మిట్ చేసిన తర్వాత మీ మెయిల్ ఐడి పెడతారు కాబట్టి మీ మెయిల్కి ఒక లింక్ వస్తుంది. ఆ లింక్కి ఒక మెయిల్ ఐడికి లింక్ వస్తుంది కదా, ఆ లింక్కి కొన్ని అమౌంట్ కట్టాలి. అది ఎంబసీ ఫీ, అది మీదే ఉంటుంది కట్టుకోవడం. సో అది కట్టుకున్న తర్వాత ఆ రోజు నుంచి మినిమం 45 డేస్ నుంచి 60 డేస్లో మీకు అప్రూవల్ వస్తుంది. అప్రూవల్ వచ్చిన తర్వాత మళ్ళీ ఏం చేస్తారంటే, వీళ్ళు అప్లై చేసిన ఎంప్లాయర్ ఉంటాడు కదా, వీళ్ళకి కొన్ని డాక్యుమెంట్స్ వస్తాయి. ఈ డాక్యుమెంట్స్ అన్నీ రెడీ చేసి మళ్ళీ మీరు ఇంటి దగ్గర నుంచి అప్లై చేస్తే ఇంటికి పంపిస్తారు, లేదంటే దుబాయ్లో ఉంటే దుబాయ్కి పంపిస్తారు. మీరు ఎక్కడికి కావాలంటే అక్కడికి. సో పంపిస్తే వీళ్ళు పంపించిన తర్వాత డైరెక్ట్ ఒరిజినల్ పాస్పోర్ట్, వీళ్ళు పంపించిన డాక్యుమెంట్స్ తీసుకొని మీరు విఎఫ్ఎస్ స్లాట్ బుక్ చేసుకొని విఎఫ్ఎస్కి వెళ్ళి డ్రాప్ చేసి రావాలి. అలా ఉంటుంది. ఇది ఒక ప్రాసెస్. డ్రాప్ చేసిన తర్వాత కూడా మినిమం 60 డేస్ పట్టచ్చు. నాకైతే 60 డేస్ పట్టది. కరెక్ట్గా నాకు 65 డేస్ అట్లా పట్టింది నేను డ్రాప్ చేసిన తర్వాత. ఇది స్కిల్ పాస్తోని. ఇంకొకటి కొన్ని కంపెనీలు డైరెక్ట్ తీసుకుంటాయని చెప్పిన కదా, సేమ్ ప్రాసెస్. పాస్పోర్ట్ పంపించాలి, పాస్పోర్ట్ సమ్ అమౌంట్ పంపించాలి, ఎంప్లాయర్ రెడీ చేస్తాడు, సబ్మిట్ చేస్తాడు, మీకు లింక్ వస్తుంది, లింక్లో అమౌంట్ కట్టుకోవాలి. అమౌంట్ కట్టుకున్న తర్వాత సేమ్ 45 డేస్ నుంచి 60 డేస్ వెయిట్ చేయాలి. అప్రూవల్ వస్తుంది. అప్రూవల్ వచ్చినాక వీళ్ళు మళ్ళీ డాక్యుమెంట్స్ పంపిస్తారు. ఒరిజినల్ పాస్పోర్ట్ పట్టుకొని ఈ డాక్యుమెంట్స్ పట్టుకొని మళ్ళీ విఎఫ్ఎస్కి వెళ్ళిపోవాలి.
విఎఫ్ఎస్లో డ్రాప్ చేసిన తర్వాత కూడా సేమ్ ప్రాసెస్, మళ్ళీ ఒక 6 days 65 days అట్లా ఆగాలి. పాస్పోర్ట్ వచ్చిన తర్వాతనే మీకు వీసా వచ్చిందా రాలేదా అనేది పాస్పోర్ట్ చూస్తేనే అర్థమవుతుంది. ఇట్లుంటుంది ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది కథ అంతా. ఇది ప్రాసెస్ లెంతీ ప్రాసెస్. మినిమం 5 months, నాకైతే 5 months 10 days అట్లా పట్టింది. కానీ 6 months అనుకోవచ్చు. దీని పీరియడ్ 6 months లోపు ఏదో ఒకటి పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఏదో ఒకటి తెలుస్తుంది. వీసా ప్రాసెస్ ఇలా చేస్తే ఇలా ఉంటుంది. ఇక ఏం చేస్తారంటే వచ్చినాక ఇంత అన్నారు, సాలరీ అంతా చెప్పలేం. డిపెండింగ్ బై అవర్స్ ఉంటుంది, డిపెండింగ్ బై పే ఉంటుంది. ఫర్ అవర్ ఎంత పే చేస్తారో దాన్ని బట్టి మీకు సాలరీ డిసైడ్ అయి ఉంటుంది. ఏదైతే మీరు అప్లై చేస్తుంటే ఆ రోజే చెప్తారు, మీరు పాస్పోర్ట్ పంపించి అమౌంట్ పంపిస్తారని చెప్పిన కదా, అప్పుడే ఎంప్లాయర్ మీకు డైరెక్ట్గా చెప్పేస్తాడు గిది కథ గిట్లుంటుంది అని చెప్పేసి. ఓకేనా. అలానే చాలామంది హెల్ప్ హెల్ప్ చేయండి, మీరు ఎట్లా జరిగారు అది అని చెప్పారు. నేను ఏ కన్సల్టెన్సీ ద్వారా రాలేదు. చాలామంది, నేను కూడా దుబాయ్ నుంచి వచ్చిన కాబట్టి దుబాయ్లో కూడా నాకు చాలామంది చేసిరు, ఇలా ట్రై అలా ట్రై అని. నేను ఎవరిని నమ్మలేదు. మిమ్మల్ని కూడా నమ్ము అని ఏది చెప్పను. మీకు ఏదైనా తెలిసి ఉంటే దాని ద్వారా మీరు మూవ్ ఆన్ కావచ్చు. కానీ నేనైతే మా ఫ్రెండ్ ద్వారా వచ్చిన, వాడు చూసుకున్నాడు, వాడు ఎంప్లాయర్ని మాట్లాడి ఎంప్లాయర్ ద్వారా ఇదంతా చేసిండు. ఇది నాకు తెలిసిన 2 ప్రాసెస్లు. నాకు జరిగింది కూడా ఇదే సేమ్ యాస్టేజ్గా నాకు జరిగిన ప్రాసెస్ చెప్పిన, అండ్ నాకు తెలిసిన ప్రాసెస్ మాత్రమే చెప్పిన. ఇంకా వేరే వాళ్ళకి ఇంకా వేరే ప్రాసెస్ తెలిసి ఉండొచ్చు మీకు తెలిసిన వాళ్ళకి. బట్ నాకు తెలిసింది నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చిన, నేను ఎలా మూవ్ ఆన్ అయినా, మాల్టా వరకు వచ్చేంత వరకు నా ప్రాసెస్ ఏం జరిగింది అనేది ఇట్లా చెప్పిన. ఇంకా క్లారిటీగా నేను ఇండియా టు దుబాయ్ ఎలా వచ్చిన, దుబాయ్ నుంచి మాల్టాకి ఎలా వేసుకున్నాను క్లారిటీగా వీడియో వేస్తా. జస్ట్ ఇన్ఫర్మేషన్ వీడియో కోసమే ఇది చేస్తున్నా. ఈ నాకు తెలిసిన 2 ways మాల్టాకి అప్లై చేసుకోవడానికి. ఇక మీరు ఏది చూస్ చేసుకొని అటు ఎగ్జామ్ రాస్తారా లేకపోతే డైరెక్ట్ మాట్లాడుకొని ఇట్లా అప్లై చేస్తారా అనేది అది మీ చేతుల్లో ఉంది. ఏదైనా ఉంటే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఎంప్లాయర్స్ కానీ కన్సల్టెంట్స్ ఏదైనా ఉంటే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు, మూవ్ అనుకోవచ్చు. ఇది నేను ప్రతిదీ మాల్టా నుండి ఏ విషయం కొత్తగా అనిపించినా నేను ప్రతిదీ అప్లోడ్ చేస్తాను. నా ఛానల్ పేరు వచ్చేసి సాయి నాని వ్లాగ్స్. ఇన్స్టాలో కూడా సేమ్ సాయి నాని వ్లాగ్స్ ఉంటుంది. మీరు అక్కడ ఇక్కడ 2 ఫాలో అవ్వచ్చు. ఫాలో చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వెళ్దాం. బాయ్. సైనింగ్ అప్, మీ సాయి. గైస్, ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటి అంటే మన తెలుగు వాళ్ళు కానీ ఎవరు కానీ ముందుకు రాకపోవడానికి గల కారణం ఏంటంటే, మెయిన్ థింగ్ ఏదన్నా తెలిసిన ద్వారా వాళ్ళ హెల్ప్ చేద్దాం అనుకుంటే, సపోజ్ మీ లక్ బాగాలేకనో అప్లై చేసిన వాళ్ళ లక్ బాగాలేకనో రిజెక్ట్ అయింది అనుకో, ఏదైతే మీరు డిపాజిట్ సమ్ అమౌంట్ అని చెప్పాను కదా, ఎంత అనేది నేను ఇప్పుడు వీడియోలో చెప్పాను. మీరు కాంటాక్ట్ అవ్వండి పర్సనల్గా, నేను చెప్తా. బట్ మీరు డిపాజిట్ అమౌంట్ ఎంతైతే పెడతారో అది రీఫండ్ కాదు. లింక్లో 60,000 కట్టాలి అని చెప్పాను కదా, ఆ 60,000 కూడా మీదే ఉంటుంది కాబట్టి అది కూడా రిఫండ్ కాదు. దాదాపుగా ఈ అమౌంట్ కొంత అమౌంట్ రిఫండ్ కాదు. సో దాని గురించే ఎవరు ముందుకు రారు, ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలని చెప్పేసి. ఇప్పుడు చాలామంది రావాలని ఉంటుంది కానీ ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు పరిస్థితి ఎలా ఉంటుంది అంటే, నేను కూడా ఫేస్ చేసినా కాబట్టి, నాది కూడా ఒకసారి రిజెక్ట్ అయింది కాబట్టి నాకు ఆ పెయిన్ తెలుసు. సో అందుకే ఎవరు హెల్ప్ చేయడానికి ముందుకు రారు. గైస్, ఇది మన ఛానల్ సాయి నాని వ్లాగ్స్. సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. నేను ఏ అప్డేట్ చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే డైరెక్ట్ మీ నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి డైరెక్ట్ చూసేయచ్చు. ఓకేనా.